ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. వాగులు పొంగి పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు మధ్య రాకపోకలు స్తంభించాయి. ఉప్పాడ తీరంలో సముద్ర అలల పోటుకు మాయపట్నం గ్రామం జలమయమైంది. పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. విజయనగరం జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి చెందారు. మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని, బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని గురువారం శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, అనకాపల్లి, కాకినాడ, తూర్పు, పల్నాడు, గుంటూరు, కృష్ణా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. గురువారం ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని విశాఖ వాతావరణ శాఖ అధికారి సుధావల్లి సూచించారు. అరేబియా సముద్రంలో కూడా ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. అక్కడి నుండి ఈ బంగాళాఖాతం మీద ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు ద్రోణి ఉంది. అది ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్తోంది. ఈ రోజు నుండి 4 రోజుల పాటు చాలా చోట్ల జల్లులు, ఉరుముతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు ఉన్నాయి. రైతుల్ని కూడా అప్రమత్తంగా ఉండమని హెచ్చరించడం ఉంది. అంతేకాకుండా రేపటికి ఒక ఉపరితల ఆవర్తనం నార్త్ బేలో వచ్చే అవకాశం ఉంది. దాని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఒక లో ప్రెషర్ ఏరియా ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. కాకినాడ జిల్లా ఉప్పాడ తీరంలో సముద్రంలో పెను మార్పులు ఏర్పడి రాకాసి అలలు ఎగసిపడ్డాయి. మాయాపట్నం వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది. భారీ కెరటాలు మాయాపట్నం గ్రామాన్ని ముంచెత్తడంతో జలమయమైంది. గతంలో రక్షణగా ఉండే జియో ట్యూబ్ కనుమరుగవడంతో కెరటాలు నేరుగా గ్రామాలపై విరుచుకుపడ్డాయి. సముద్రం వెంబడి ఉన్న దాదాపు 30 ఇళ్లు సగం మేర కోతకు గురై సముద్ర గర్భంలో కలిసిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇళ్లల్లోకి సముద్రపు నీరు చేరి నిత్యావసరాల కోసం స్థానికులు ఇబ్బంది పడ్డారు. అధికారులు వెంటనే స్పందించి సహాయ చర్యలు చేపట్టారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు, అనిగండ్లపాడు మధ్య కూచివాగు కలవట్టుపై వరద నీరు చేరింది. ఈ 2 గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. విజయనగరం జిల్లా జాడపేట సమీపంలోని పొలాల్లో వరి నాట్లు వేస్తూ ఉండగా పిడుగుపడి శ్రీనివాస్ అనే రైతు మృతి చెందారు.